హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ బై కార్తికేయ. ఇట్స్ మీ పూర్ణిమ. ఈరోజు నేను మీకు దోసకాయ ముక్కల పచ్చడిని టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ దోసకాయ ముక్కల పచ్చడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉండే వాళ్ళకైతే బాగా ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇది అప్పట్లో ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళలో కంపల్సరీగా ఇంక్లూడ్ చేసేవాళ్ళండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మెయిన్గా ఒక దోసకాయ కావాలి, 4 టమాటోస్, 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు, ఒక వంకాయ. ఈ వంకాయ వేసుకోవడం వలన పచ్చడికి చాలా టేస్ట్ పెరుగుతుందండి. అండ్ 1 స్పూన్ పల్లీలు కూడా తీసుకోండి. ముందుగా దోసకాయ పైన చెక్కు తీసుకొని నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీంట్లో గింజలు కావాలి అంటే మీరు వేసుకోండి, లేదంటే మాత్రం తీసేసి కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. టమాటోస్ని కూడా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే వంకాయని కూడా కట్ చేసి వాటర్లో వేసుకోండి. సో ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా పల్లీలను వేయించుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు టమాటోస్ని పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి. దీనికోసం అయితే నేను ప్రజెంట్ అయితే సెజమీ ఆయిల్ యూస్ చేస్తున్నాను, నువ్వుల నూనె. యాక్చువల్గా రోటి పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ని, పచ్చిమిర్చిని, వంకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా అన్నిటినీ కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. అవి బాగా వేగిపోయిన తర్వాత దానిలో 1 స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని వేయించండి. దీనిలోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకోండి. తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి అన్నీ కలుపుకొని మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత టమాటోస్ని, పచ్చిమిర్చిని కూడా వేసి గుప్పెడంత కొత్తిమీర కూడా వేసి స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని ముక్కలు నలగకుండా గ్రైండ్ చేసుకోవాలండి. జస్ట్ అలా ఒక్కసారి తిప్పి ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చడి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా ఈ పచ్చడి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోండి. దీనిలోనే 4 ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఈ తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదండి, అది తాలింపులో వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూసారా, ముక్క నలగకుండా ఇలా ఉండాలన్నమాట. ఇదంతా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఫైనల్లీ ఎంతో రుచికరమైన ఫంక్షన్ స్టైల్ దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు నా ప్రాసెస్లో చేసి చూడండి, ఇది అందరికీ నచ్చుతుందండి కన్ఫామ్గా. ఇది నాకు మా అమ్మ నేర్పించిన ఫస్ట్ రోటి పచ్చడి అండి. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో చెప్పలేమండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఫేవరెట్ రోటి పచ్చడి అయితే ఇదేనండి. నాకైతే దోసకాయ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా మా అమ్మ నా కోసం ఎప్పుడు చేసి పెడుతూనే ఉంటుంది. Hope you all like my recipes. If you like, please like, share and subscribe. Thanks for watching.